యువర్ ఫాల్ట్ లండన్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా జోనర్ మూవీ. రన్ టైం వచ్చేసి 2 hours 3 minutes ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు మా ఫ్యామిలీతో చూడకండి. ఎందుకంటే రొమాన్స్, సెక్సువల్ కంటెంట్, మెచ్యూర్ రిలేషన్షిప్ థీమ్స్ చాలానే ఉంటాయి. సో సింగిల్గా చూడడం బెటర్. ఇంకోటి ఇది సీక్వెల్ కాబట్టి మై ఫాల్ట్ లండన్ ఆ మూవీ ఉంటుంది. దీని ముందు 2025లో రిలీజ్ అయింది. అది చూస్తే ఈ మూవీ ఇంకా కొంచెం బెటర్ కనెక్ట్ అవుద్దామా. సో ఆ మూవీ చూసి ఈ మూవీ చూడడం బెటర్ అని నా ఒపీనియన్. అయితే మ్యాటర్లో వస్తే మై ఫాల్ట్ లండన్ మూవీ ఎండింగ్లో నోవా మరియు నిక్ రిలేషన్షిప్ ఫైనల్లీ సెటిల్ అయింది అని అనుకుంటాం. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన యువర్ ఫాల్ట్ లండన్ మూవీ స్టార్ట్ అయ్యేసరికి డైరెక్టర్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు మా. లవ్ దొరికింది సరే దాన్ని మెయింటైన్ చేయగలరా అనే క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాడు మూవీ. అక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుద్ది. నోవా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. నిక్ ఏమో లండన్లో బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అన్ని హ్యాండిల్ చేస్తుంటాడు. డిస్టెన్స్ వచ్చింది, న్యూ పీపుల్ కూడా లైఫ్లో ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి జలసీ, ఇన్సెక్యూరిటీ, మిస్అండర్స్టాండింగ్ రూట్లో స్టోరీ ట్రావెల్ అవుతూ ఉంటుంది మామ. అయితే ఫైనల్గా ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే ప్రాబ్లం ఏంటంటే సినిమా స్టోరీ కంటే డ్రామా మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది మామ. ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తుంది, ఫైట్, మళ్ళీ ఎమోషనల్ సీను, మళ్ళీ జలసీ, మళ్ళీ ప్యాచప్, మళ్ళీ బ్రేకప్ ఫీలింగ్, ఇలా రిపీట్ మోడ్లో వెళ్తుంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్లో పర్లేదు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్క్రీన్ పై సేమ్ సర్కిల్లో చక్కర్లు పడుతుంటుంది అక్కడక్కడే. ఇంకా లీడ్ పేర్లో చేసిన ఆశా బ్యాంక్స్ మరియు మాథ్యూ బ్రూమ్ కెమిస్ట్రీ అయితే డీసెంట్గా వర్క్ అయింది. ఫ్యాన్స్కి వాళ్ళ పేరు బాగానే నచ్చొచ్చు. కానీ ఎమోషనల్ సీన్స్లో రావాల్సిన ఇంపాక్ట్ అన్నిసార్లు రాదు మామ. ఎస్పెషల్లీ సినిమా మొత్తం వెళ్ళే రిలేషన్షిప్ మీదే కాబట్టి కొంచెం రైటింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటే బెటర్ అనిపించింది. కొన్ని సీన్స్లో ఎమోషన్స్ న్యాచురల్గా వర్క్ అయితే మరికొన్ని సీన్స్లో ఆర్టిఫిషియల్ డ్రామా ఫీల్ వస్తుంది మామ. విజువల్స్ గురించి మాట్లాడితే రిచ్గా ఉన్నాయి, పర్లేదు విజువల్స్. ఆక్స్ఫోర్డ్ లొకేషన్స్, లగ్జరీ లైఫ్ స్టైల్, లండన్ బ్యాక్ డ్రాప్ అన్ని క్లాసిక్గా కనిపిస్తాయి. చూస్తుంటే ప్రీమియం రొమాన్స్ మూవీ ఫీల్ వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎంత పెద్ద బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నా సరే ఆడియన్స్కి ఫైనల్గా గుర్తుండేది స్టోరీ మాత్రమే. అక్కడ సినిమా కొంచెం వీక్ అయిందని చెప్పాలి. ఇంకో పాయింట్ చెప్పడమా, ఈ ఫ్రాంచైజీని ఫాలో అయ్యే వాళ్ళకి నోవా ఇంకా నిక్ రిలేషన్షిప్ మీద ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఈ మూవీ బెటర్గా వర్క్ అవ్వచ్చు. కానీ ఫ్రెష్ ఆడియన్స్కి మాత్రం ఇదేంద్రా ఇంత డ్రామా ఎందుకు రా బాబు, కార్తీక్ దీపం సీరియలే బెటర్ కదా అనే ఫీలింగ్ అయితే రావచ్చు. ఎందుకంటే సినిమాలో ట్విస్ట్లు ఉంటాయి కానీ షాకింగ్గా ఉండవు. ఎమోషనల్ మూమెంట్స్ ఉంటాయి కానీ అన్ఫర్గెటబుల్గా ఉండవు. సో లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని సీక్వెల్ తీశారు కానీ స్టోరీని నెక్స్ట్ లెవెల్లో రాసుకోవడం మర్చిపోయారు. రొమాన్స్ లవర్స్కి ఓకే వచ్చు. మై ఫాల్ట్ లండన్ ఫ్యాన్స్కి అయితే డీసెంట్ కంటిన్యూషన్. కానీ స్ట్రాంగ్ రేటింగ్, పవర్ఫుల్ ఎమోషన్స్, గూస్ బంప్స్, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ ఉండొచ్చు పక్కగా. సో ఫైనల్గా ఈ మూవీకి నా రేటింగ్ 6.5/5. లగ్జరీ లైఫ్ ఉంది, బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, లీడ్ పేరు కూడా బాగానే ఉంది మామ. కానీ హార్ట్ని టచ్ చేసే స్ట్రాంగ్ రేటింగ్ మాత్రం మిస్ అయిందని చెప్పాలి. సో ఈ మూవీ మీరు ముందే చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.